శివాయ నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి చెప్పుకుందాము. చంద్రబాబు నాయుడు గారు సింహలగ్నంలో పుట్టారు. లగ్నంలో కుజుడు చతుర్థ భాగ్యాధిపతి, అంటే ఇది అదృష్టాన్ని సూచిస్తుంది, కానీ తలకి సంబంధించిన అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఆయనకి చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు ఉన్నారు. ఇది గజకేసరి యోగము. దీనివల్ల ఆయనకి ఆయుష్ కూడా ఉంది. అయితే పంచమ స్థానంలో రవి బుధుడు ఉన్నారు. లగ్నాధిపతి రవి పంచమంలో బుధుడితో కలిసి ఉన్నాడు. నవమ స్థానంలో రాహువు, సప్తమంలో శుక్రుడు, ద్వాదశంలో శని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాహు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది 2026 మార్చి వరకు ఉంటుంది. ఆయనది వృశ్చిక రాశి అయింది. పంచమ స్థానంలో శని ఉన్నాడు. తర్వాత అష్టమంలో గురుడు ఉంటాడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి 2025-26లలో ఆయన సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొంత మానసిక ఘర్షణ ఉంటుంది. సంతానం విషయంలో కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయనకి మనశ్శాంతి ఉండదు. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన జాగ్రత్తగా ఉండాలి. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. 2026 మార్చి నుంచి 2029 జనవరి వరకు శని అంతర్దశ ఉంటుంది. అంటే 2026 మార్చి నుంచి 2027 మొత్తం ఆయనకి బాగాలేదు. ఈ కాలంలో ఆయనకి తీవ్రమైన అనారోగ్యం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగాలేదని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారము 2027లో ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది.